హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. ఈ టేస్టీ చికెన్ కర్రీని బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీని మనం బిర్యానీలకు వాడుకోవచ్చు, రైస్, చపాతీస్ అండ్ గారెలకు కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. మరి ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసేలో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి అండ్ 3 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోండి. 4-5 పచ్చిమిరకాయలు సన్నగా తరిగి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక 4-5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిన తర్వాత, ఇలా ఫ్రై అయిన తర్వాత కప్పు టమోటా ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఒక 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. బోన్ అయినా పర్లేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు అనమాట, మీ ఇష్టం. బాగా కడగాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఉప్పుగా వస్తుంది. తర్వాత కావాలంటే టేస్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించండి. ఒక 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోండి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము అండ్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకోవచ్చు, లేదంటే బయట ప్యాకెట్స్ దొరికి అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మసాలా కారం 2 వేసిన తర్వాత కొంచెం కలయి పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి. చికెన్ బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, హై ఫ్లేమ్ వద్దు. అండ్ మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఉప్పు తగ్గినట్టయితే ఈ టైంలో ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి వేడి వేడిని చికెన్ కర్రీ రెడీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ కలుస్తానండి, ఉంటాను, బాయ్.